సాధువులు వీళ్ళు చాలా ఇదిగా ఉన్నారు. మరి దేనికో ఏటో మనకు తెలియదు. ఇప్పుడే కదా వచ్చాము. ప్రతి దగ్గర కూడా సూపర్గా నీళ్ళు ఉన్నాయి, ములగాలు ఉన్నది. కానీ 12 గంటలకి దేవతల స్నానం అంట ఫ్రెండ్స్. 12 గంటలకే మనం స్నానం చేయాలి. అలాగనేసి ప్రతి గార్డు చూసి ఆనందపడుతున్నాము. 10 మంది 20 మందితో వచ్చాము కాబట్టి అందరూ ఒకసారి చేద్దాం అనేసరి అందరికీ కళ్ళు పీకాయి. జనాలు రెస్ట్ తీసుకుంటున్నారు, కూర్చుంటున్నారు అందరూ కూడా. చూడండి ఫ్రెండ్స్, కాశీ ఇదొక గార్డు అంతా. ఇంకా నెలగా మనకొడ్డ గడికి వస్తాం ఫ్రెండ్స్. చూడండి ఉంది వాళ్ళు వచ్చారు. మనకట్టే గార్డుకి అనుకున్న గార్డుకి వచ్చేస్తాము. 12 గంటలకి స్నానం చేస్తే దేవతలు వచ్చి స్నానం చేస్తారంట ఫ్రెండ్స్ ఇక్కడ కాశీలోని ప్లస్ మణికంఠ గడ్డిలో. కాశీ విశిష్టత చాలా పెద్దది ఫ్రెండ్స్. ఎంత చెప్పుకున్నా తక్కువే. శివుడాజ్ఞలని చేమ కూడా కొట్టదు. కాశీ రావాలంటే ఎంతో పూర్వజన్మ సుకృత ఉండాలి. దర్శనానికి దేవదేవ శంభవ శంకర దర్శనానికి వయసు చిన్న పెద్ద లేదు ఫ్రెండ్స్. ఇది ఒక శవాల గడ్డ దగ్గరికి వచ్చాము. ఖాళీ వాళ్ళు కాలుతూనే ఉన్నారు. వచ్చి మంటలు మరి ఎలా వస్తున్నాయో తెలియదు కానీ అలా నిత్యంగా శవాలు కాలుతూనే ఉన్నాయి. ఇప్పుడే శవం వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడే తెస్తున్నారు శవాన్ని. ఇక్కడ తెచ్చుకోవాలన్నా సరే మహా అదృష్టం అంట. ఇక్కడ పెద్దలు ముసలి వంటి వాళ్ళు వస్తారు కదా వాళ్ళు. అది ఫ్రెండ్స్ అవ్వండి. ఆ గార్డుకి వచ్చేసాము. చచ్చిపోతారని అంటే అలా చచ్చిపోతే అక్కడ చచ్చిపోవడానికి కూడా అదృష్టం ఉండాలి. పరలోకానికి స్వర్గాలకి వెళ్ళిపోతారు. ఇదిగో ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చేసాము. అగో దానం చేయడానికి కూడా వేరే సంస్థ జరుగుతుంది అక్కడ. గడ్ల కన్నా ఇదే పెద్ద గడ్డ. శవాలు ఉంటాయి. శంషాగడ్డ అంట పెద్ద గడ్డ. ఎక్కువ శవాలు కలుస్తాయి అన్నిట్లకన్నా ఇక్కడే. శవానికి ఇక్కడ స్నానం చేస్తున్నారు. మేము వస్తుంటుంటే రికార్డింగ్ చేశాను. ఇక్కడ ఉన్నది అనుకోకుండా. చేసే గడ్డకి అందరూ ఇక్కడ స్నానాలు చేస్తున్నారు. ఇదే మణికంఠ గార్డు కాశీలో. ఇక్కడ ప్రత్యేకంగా స్నానం ఫస్ట్ చేయాలి. పాదపరం దర్శనానికి వెళ్ళాలి. నేను స్నానం చేస్తే వీడియో తీసిన వాళ్ళు ఎవరు లేరు.